హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజైతే ఇంకో ఇంపార్టెంట్ వీడియోతో నేనైతే మీ ముందుకు వచ్చేస్తాను. సో ఈ వీడియో ఏంటంటే మీరు మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అనమాట. సో ఆ వీడియో నేను చేస్తున్నాను. అది ఏంటి అంటే షాపీలో ఫ్రీ షిప్పింగ్ వౌచర్స్ మనం ఎలా వస్తాయి, ఎప్పుడు వస్తాయి, ఎలా యూస్ చేయాలి, దీని గురించి నేనైతే ఈ వీడియోలో మీకు మొత్తం క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. దానికంటే ముందు మీరు ఫస్ట్ టైం కనుక వీడియో చూస్తున్నారా, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా, అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసి ప్రతి వీడియో మీ వరకు వచ్చేస్తుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఏంటంటే షాపీలో ఫ్రీ షిప్పింగ్ వౌచర్స్ ఎలా యూస్ చేయాలి. ఇన్ని డేస్ అయితే మనకు షాపీలో ఫ్రీ షిప్పింగే ఉండే. మొత్తం సైట్ వైడ్ ఈ యాప్లో మొత్తం మనకి ఏముంటాయంటే ఏది కొన్నా ఫ్రీ షిప్పింగే. 10 రూపీస్ కొన్నా ఫ్రీ షిప్పింగే, 1 రూపీ కొన్నా ఫ్రీ షిప్పింగే, 9 రూపీస్ కొన్నా ఫ్రీ షిప్పింగే. కానీ ఇప్పుడు ఏం చేస్తారంటే ఫ్రీ షిప్పింగ్ తీసేసి మనకు ఓన్లీ వీక్లీ 2 ఫ్రీ షిప్పింగ్ వౌచర్స్ మనకి ఇస్తున్నారు. సో ఆ ఫ్రీ షిప్పింగ్ వౌచర్స్ ఎప్పుడు వస్తాయి అనేది నేను ఈరోజు చెప్తాను. చూడండి, మనకు ఫ్రీ షిప్పింగ్ వౌచర్స్ ఫస్ట్ ఎలా ఉంటుంది అనేది చెప్తాను. ఈ 2 వౌచర్స్ ఉంటాయి. ఆ 2 వౌచర్స్ ఎలా అంటే మనము జీరో అంటే 1 రూపీ నుంచి జీరో నుంచి ఎంతైనా కొనొచ్చు. అది మినిమం అమౌంట్ ఏం ఉండదన్నమాట. సో జీరో నుంచి మినిమం అమౌంట్ ఎంతైనా తీసుకోవచ్చు. జీరోకి ఏం కొనలేం కదా. అంటే 10 రూపీస్, 12 రూపీస్ అట్లా ఏది కొన్నా కానీ మనకు ఫ్రీ షిప్పింగ్ అనేది వస్తుంది. అలాగే ఇంకో వౌచర్ ఏంటంటే మనకు 99 రూపీస్ మినిమం మనమైతే తీసుకోవాలి ప్రోడక్ట్. మినిమం 99 రూపీస్ మనం స్పెండ్ చేస్తే మనకు ఫ్రీ షిప్పింగ్ వౌచర్ అనేది అప్లై అవుతుందన్నమాట. సో మనకి ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి ఫ్రీ షిప్పింగ్ వౌచర్స్. సో ఒకటైతే జీరో మినిమం అమౌంట్, ఇంకొకటైతే 99 మినిమం అమౌంట్. అలాగే మనకి ఈ షిప్పింగ్ వౌచర్స్ ఓన్లీ వీక్లీ మనకు 2నే వస్తాయి. అది ఏ రోజు వస్తాయి అంటే ఫ్రైడే వస్తాయి అన్నమాట. ఫ్రైడే రోజు వస్తుంది కాబట్టి ఇదిగో మనం రిమైండ్ మీ అనేది కూడా సెట్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఒకవేళ మనం మర్చిపోయినా కానీ షాపీ అనేసి వాళ్ళే మనకు ఒక రిమైండర్ కూడా పంపిస్తారు. ఓకేనా? ఇది అనమాట ఫ్రీ షిప్పింగ్ వౌచర్స్ ఎప్పుడు వస్తాయంటే ఫ్రైడే వస్తాయి. మనకు 2 వౌచర్స్ ఉంటాయి. అవి 0 రూపీస్ నుంచి స్పెండ్ చేయొచ్చు. అలాగే 99 రూపీస్ నుంచి మినిమం అమౌంట్ స్పెండ్ చేయొచ్చు అనమాట. స్పెండ్ చేస్తేనే మనము అప్లై చేసుకోవచ్చు. అలాగే ఫ్రీ షిప్పింగ్ వౌచర్స్ మనకు ఇది అయిపోయింది కదా, ఇది ఎలా అప్లై చేయాలి అనేది కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. అలాగే చూడండి, ఇక్కడ మనకైతే కాయిన్స్ క్యాష్ బ్యాక్ అంటే ఏంటి, ఎలా యూస్ చేయాలి అనేది కూడా ఒక క్వశ్చన్ అనమాట. సో చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి. సో అదైతే ఈ వీడియోలో మీరైతే క్లారిఫై చేసుకోవచ్చు. మనకు కాయిన్స్ క్యాష్ బ్యాక్ అనేది చూడండి, ఇక్కడ మీరు గమనిస్తే ఇప్పుడు మనం పేమెంట్ చేసేటప్పుడు కాయిన్స్ అనేటివి మనము యూస్ చేయాలన్నమాట. అవి యూస్ చేసినప్పుడు మనకు ఏమవుతుంది అంటే మనకు ఆ అమౌంట్ అనేది మనం డైరెక్ట్ పే చేసే బదులు అమౌంట్ అనేది మనకు కాయిన్స్, ఇప్పుడు పాయింట్స్ ఉంటాయి కదా, ఇప్పుడు 1 కాయిన్ వచ్చేసి మనకు 1 రూపీతో ఈక్వల్ అనమాట. అది కూడా ఎలా మనం చేయాలి అనేది కూడా నేను ఇప్పుడు మీతో చూపిస్తాను. 25% కాయిన్స్ ఉంటుంది, క్యాష్ బ్యాక్ వస్తుంది. అలాగే 10% కాయిన్స్ క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. అవి కూడా మనకు 2 వౌచర్స్ వస్తాయి. అలాగే కాయిన్స్ గెయిన్ చేయడం వల్ల ఎలా గెయిన్ చేయాలి అనేది కూడా నేనైతే మీకు ఈ వీడియోలో చూపిస్తాను. లాస్ట్ వరకు వీడియో అయితే చూడండి, అప్పుడే మీకు ఉన్న ప్రతి ఒక్క డౌట్ అనేది క్లారిఫై అవుతుంది. మీరు మిడిల్లో అక్కడక్కడ కట్ చేసి చూసారంటే మీకు అర్థం కాదు. మీరు మళ్ళీ నన్ను క్వశ్చన్స్ అంటే అడుగుతూ ఉంటారు. సో ఈ వీడియోలో అయితే మొత్తం మీరు క్లారిటీ రావాలి అంటే వీడియో అయితే లాస్ట్ వరకు అయితే మీరు కంపల్సరీ చూడండి, అప్పుడే మీకైతే అర్థమవుతుంది. ఓకేనా? ఇప్పుడు మనం ఒక ప్రోడక్ట్స్ని అంటే 99 రూపీస్ ఉన్న ప్రోడక్ట్ని మనమైతే సెలెక్ట్ చేసేసుకుందాం. ఎందుకంటే నా దగ్గర ఇప్పుడు 99 రూపీస్ ఉన్న వౌచరే ఉందన్నమాట. సో అందుకనేసి మిగతా వౌచర్స్ అన్నీ వాడేశాను. అలాగే ఇంకొక డౌట్ అందరికీ ఏంటి అంటే 2 ఫ్రీ షిప్పింగే వస్తున్నాయి కదా వీక్లీ, ఎలా అనేసి చాలామంది బాధపడుతున్నారు. ఏం పర్లేదు, 2
వస్తున్నాయి. మనం మినిమం ఎన్ని ఆర్డర్స్ ఇస్తామండి? మహా అంటే 2 ఒక వీక్లీ మనం ఒక 6 ఒక ఎన్నో ఇవ్వగలుగుతాం. మనకు ప్రతి ఒక్కరికి 2 నెంబర్స్ ఉంటాయి. సో 2 నెంబర్స్ నుంచి మీరైతే లాగిన్ అవ్వండి. అప్పుడైతే మనకు 4 వౌచర్స్ వస్తాయి. అలాగే మన ఒక్కరికే ఉంటుందా? మన మమ్మీస్‌కి ఉంటుంది, డ్యాడీస్‌కి ఉంటుంది, అలాగే మన సిస్టర్‌కి ఉంటుంది, బ్రదర్స్‌కి ఉంటుంది, పెళ్ళైన వాళ్ళకైతే వాళ్ళ హస్బెండ్‌కి ఉంటుంది. చూడండి ఇన్ని నెంబర్స్ ఉంటాయి. సో అందరి మొబైల్‌లో నుంచి మీరు 2 వీక్లీ ఇచ్చినా కానీ మీకు చాలా వౌచర్స్ అనేటివి వచ్చేస్తాయి. సో కాయిన్స్ క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది. సో డోంట్ వరీ, ఇలా కూడా మనమైతే చేసుకోవచ్చు. అంటే ఎలాగో ఒకలాగా మనకు ఫ్రీ షిప్పింగ్ కావాలి కాబట్టి అలా అనమాట. అలా కూడా యూస్ చేసుకోవచ్చు అనేసి చెప్తున్నాను. ఓకేనా? ఇప్పుడైతే మనం ఒకటి ప్రోడక్ట్ అనేది సెలెక్ట్ చేసేసుకుందాం. అలాగే మనకు షాపీలో 99 రూపీస్ డీల్స్ ఉంటాయి. తెలుసు కదా! 149 డీల్స్, 199, 299. పాత వీడియోస్ చూసిన వాళ్ళు పాపం 1 రూపీ డీల్, 9 రూపీస్ డీల్స్ లేవని అడుగుతున్నారు. సారీ అండి, ఇప్పుడైతే ఆ డీల్స్ అయితే లేవు మనకు. సో అందుకనేసే ఇప్పుడు మళ్ళీ వీడియో చేస్తున్నాను. ఓకేనా? ఏం దొరకట్లేదు. ఇది చూద్దాం. వైర్లెస్ బ్లూటూత్ నెక్ బ్యాండ్ ఉంది కదా! దీన్ని ఇప్పుడు మనం ఆర్డర్ ఇచ్చేద్దాం. బై నౌ చేసేస్తున్నాను. సో బై నౌ చూడండి, ఇక్కడైతే మనకు డెలివరీ ఛార్జెస్ ఎంత పడుతుంది అంటే 60 రూపీస్ పడుతుంది. సో 60 రూపీస్ కదా! ఇప్పుడైతే చూడండి టోటల్ ఎంత వచ్చింది? 200 రూపీస్ వచ్చేసింది. ఇప్పుడు మనం షాపీ వౌచర్స్లో ఇక్కడ ఉంది కదా, షాపీ వౌచర్ అనేసి ఇదైతే మనం ఓపెన్ చేద్దాం. చూడండి మినిమం 99 రూపీస్ స్పెండ్, ఫ్రీ షిప్పింగ్ వౌచర్ వచ్చేసింది. అలాగే ఇక్కడ చూడండి 25 రూపీస్ కాయిన్స్ క్యాష్ బ్యాక్ అనేది మనం సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు ఓకే. అప్పుడు మనకి ఎంత పడుతుంది? మన 40 రూపీస్ 140 ఎంతో, ఇక్కడ కూడా 140 వచ్చేసింది. అలాగే మనకు నేను ఇంకొకటి ఏం చేస్తా, కాయిన్స్ క్యాష్ బ్యాక్ అనే వౌచర్ కూడా నేను యూజ్ చేశాను. సో నాకు ఇక్కడ ఎంత చూడండి 35 కాయిన్స్ అనేటివి వచ్చేస్తాయి. ఈ 35 కాయిన్స్ ఎప్పుడు వస్తాయంటే ఇది డెలివరీ అయ్యాక మనకి ఈ కాయిన్స్ అనేది యాడ్ అయిపోతాయి అన్నమాట. సో అలాగే మనకు ఫ్రీ షిప్పింగ్ వౌచర్ యాడ్ అయింది. అలాగే 35 రూపీస్ కాయిన్స్ కూడా నాకు క్యాష్ బ్యాక్ అనేది వచ్చేసింది. ఇది ఎప్పుడు వస్తుంది అంటే వన్స్ మనకు డెలివరీ అయ్యాక ఈ కాయిన్స్ అనేటివి యాడ్ అయిపోతాయి. అలాగే చూడండి రెడీమ్ 14 షాపీ కాయిన్స్. ఇప్పుడు 140 ఉంది కదా, ఈ కాయిన్స్ని మనం ఇలా అప్లై చేసామంటే మనకు 14 రూపీస్ అనేది మనకు లెస్ అవుతుంది అనమాట, తగ్గిపోతుంది అమౌంట్. ఇలా మనం షాపీ కాయిన్స్ని యూస్ చేసేసి ఈ 14 రూపీస్ అనేది మనం దీంట్లో నుంచి మనం పే చేసినట్టు అనమాట. మనకు అప్పుడు కాస్ట్ అనేది తగ్గుతుంది. క్యాష్ బ్యాక్ అంటే ఏం లేదు, మనం కాయిన్స్ని ఇక్కడ మీరు కంపల్సరీ ఇక్కడ యాడ్ చేసుకోవాలి. కాయిన్స్ క్యాష్ బ్యాక్ అనేది ఇది యాడ్ చేసుకున్నప్పుడే మన కాస్ట్ అనేది తగ్గుతుంది. ఎప్పుడు ఈ కాయిన్స్ మనకు యాడ్ అయిపోతాయి. అలాగే రెడీమ్ 14 షాపీ కాయిన్స్ అనేది ఉంది కదా, ఇది ప్రెస్, ఇది ఇలా ఉంది కదా చూడండి, ఇది తీసేస్తే మళ్ళీ మనకి ఎంత వస్తుంది? 140 రూపీసే పే చేయాల్సి వస్తుంది. అదే షాపీ కాయిన్స్ రెడీమ్ చేసుకున్నామంటే 126 రూపీస్కి వచ్చేస్తుంది అనమాట. అలా మనం ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకుంటే మనకు క్యాష్ బ్యాక్ అంటే మనకి ఏమి క్యాష్ బ్యాక్ ఇలా కాయిన్స్ రూపంలో వస్తుంది. 1 కాయిన్ ఈక్వల్ టు మనకు 1 రూపీ వస్తుందన్నమాట. సో అది మనం పేమెంట్ ఆప్షన్ క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకోవచ్చు, లేదంటే ఆన్లైన్లో కూడా పే చేసుకోవచ్చు. ఓకేనా? మీరు గుర్తుపెట్టుకోండి, వౌచర్స్ అనేటివి ఫ్రైడే వస్తాయి. ఫ్రైడే వచ్చేటివి కూడా మనకు 99 రూపీస్, అలాగే మినిమం అమౌంట్ 99 రూపీస్, అలాగే 0 నుంచి ఇంకొకటి ఎంతైనా తీసుకోవచ్చు. అలా 2 వస్తాయి వౌచర్స్. అలాగే క్యాష్ బ్యాక్ కాయిన్స్ కూడా మనకు 2 వస్తాయి. ఒకటి 25%, అలాగే 10%. మనం ఇది సెలెక్ట్ చేసుకుంటేనే మనకు ఇవేమంటారు కాయిన్స్ అనేటివి క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. అవి కూడా మనకు వన్స్ డెలివరీ అయ్యాక మనకి కాయిన్స్ అనేటివి యాడ్ అవుతాయి. ఆ యాడ్ అయిన కాయిన్స్ ఏం చేస్తామంటే నెక్స్ట్ ఆర్డర్లో మనం రెడీమ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఏమిటంటే షాపీ వౌచర్స్ గురించి. ఓకేనా?
మీకు అర్థమైంది అనేసి అనుకుంటున్నాను. ఇంకా మీకు అర్థం కాలేదంటే డోంట్ వరీ, మీకు ఏ డౌట్స్ వచ్చినా నన్ను కామెంట్లో అడగండి. నేనైతే క్లారిఫై చేయడానికి చాలా చాలా ఇంట్రెస్ట్గా వీడియో అయితే నేను చేస్తాను. సో అర్థమయ్యేలాగా చెప్పడానికే ట్రై చేస్తాను. ఓకేనా? మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఫ్రైడే అయితే రిమైండర్లో పెట్టుకోండి. మనకు 2 వోచర్స్ వస్తాయి. మనం ఎన్ని ఆర్డర్స్ అయినా వేయచ్చు. కానీ ఇప్పుడు ఫ్రీ షిప్పింగ్ లేదు కాబట్టి మనము ఒకే రోజు ఆర్డర్ ఇవ్వకుండా ఫ్రైడే మనకు వోచర్స్ వస్తాయి కాబట్టి అవి చూసుకొని ఆర్డర్ ఇచ్చుకోండి. అలాగే 2నే వోచర్స్ వచ్చాయి కదా అనేసి బాధపడకండి. ఇంట్లో ఉన్న వాళ్ళందరి మొబైల్స్లో నుంచి ఆర్డర్ ఇచ్చుకోండి. ఏం పర్లేదు. ఓకేనా? ఒకే అడ్రస్కి రావు అనే డౌట్ ఏం లేదు. నేను కూడా నా దాంట్లో నుంచి ఇస్తాను, మా వారి దాంట్లో నుంచి ఇస్తాను. సో డోంట్ వరీ, వచ్చేస్తాయి మనకు. అంతకన్నా ఎక్కువ ఆర్డర్స్ అయితే మనం ఇవ్వలేం కదా. వీక్లీ అన్ని ఆర్డర్స్ ఇచ్చేవాళ్ళు ఉండొచ్చు. కానీ అప్పుడంటే ₹1 ఆఫర్స్ ఉండే, అందుకే నేను వీడియో కూడా అంటే లేట్గా వస్తున్నాయి నాకు ఆర్డర్స్. అలాగే మరి ఇంత మనం పెట్టి కొనాలి అన్నా కానీ ఫ్రీ షిప్పింగ్ లేదు కాబట్టి కొంచెం నేను కూడా ఫ్రీ షిప్పింగ్ వోచర్స్ ఉన్నప్పుడే యూజ్ చేసుకొని అలా ఆర్డర్స్ ఇస్తూ ఉన్నానన్నమాట. సో మీరు కూడా అలా ఆర్డర్స్ ఇచ్చుకోండి. ఓకేనా? ఈరోజు వీడియో అయితే ఇది. ఫ్రీ షిప్పింగ్ కాయిన్స్ క్యాష్ బ్యాక్ గురించి, ఫ్రీ షిప్పింగ్ వోచర్స్ అలాగే కాయిన్స్ క్యాష్ బ్యాక్ గురించి అనమాట షాపీలో. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అంటే షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. బాయ్.